చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నారు. ఆయన చేసిన దారుణాలు ఇవి. మార్కెట్ ఎకానమీకి తన్ని తాను సరెండర్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎన్టీ రామారావు గారిని పీకి పక్కన పెట్టిన నాయకుడు ఆయన. ఏమి వాక్యూమ్ ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే, ఉన్న ప్రాంతీయ పార్టీలు 3 ఎన్డీఏ కంట్రోల్లోనే ఉన్నాయి. ఎన్డీఏ వ్యతిరేకమైనటువంటి గొంతు కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ప్రజలు. బీజేపీకి బి టీమ్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టి రిజల్ట్స్ వచ్చిన 3వ రోజున ఒక స్టార్ హోటల్లో ఎలా కలుస్తారండి? ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పుడు, నాకు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి సంస్థాగత బలం లేదు, ఇప్పుడు నేనైతే పోటీ చేయలేను, క్రమంగా పార్టీని నిర్మించుకొని తర్వాత ప్రజల్లోకి వస్తానని అయితే ఆయన చెప్పారు. అదే క్రమంలో ఆయన బీజేపీకి అలాగే టీడీపీకి అయితే మద్దతు తెలపడం జరిగింది ఆ ఎన్నికల్లో. కానీ విజయ్ మాత్రం తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేశాడు. ఒంటరిగా పోటీ చేసి ఆయన గెలవబోతున్నాడు కూడా. ఇవాళ మెజారిటీ ఫిగర్ని అయితే ఆయన అందుకోబోతున్నాడు, గెలిచేశాడు అనుకోవచ్చు. సో ఈ క్రమంలో విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ని కానీ ఆయన అభిమానులు కానీ ఎలా తీసుకుంటారు? ఇది పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుందా? ఆయన బయటకు వచ్చి ఆయన బలాన్ని మరొకసారి చెక్ చేసుకునేదానికి. అంటే ఆ టైం అయిపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ రోజున తీసుకోవాల్సినటువంటి పద్ధతిలో స్టాండ్ తీసుకోలేదు. వెరీ ఫస్ట్ డే ఆయన నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని ఒక సభ పెట్టి తాను మాత్రమే నిలబడి మాట్లాడాడు. ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది అది. హైటెక్స్లో ఆయన ఒక షో పెట్టాడు. అక్కడి నుంచే ప్రాబ్లం మొదలయ్యి అంటే ఆయన పార్టిసిపేషన్ని పెంచలేదు పార్టీలో. పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు కొంతమందిని తను ఎంపిక చేసుకుని వాళ్ళతో ముందు కూర్చుని మాట్లాడి, మనం ఏం ప్రకటించదలుచుకున్నాం, ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఏమిటి. ఇప్పుడు విజయ్ అది మాట్లాడగలిగాడు. ఆయన ఓపెన్ స్టేట్మెంటు, నేను కేంద్రంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఉన్న డిఎంకేకి సమాన దూరంలో నిలబడి ఫైట్ చేయాలనుకుంటున్నాను అనే స్థాయి స్టాండ్ అయినా ప్రకటించాలిగా మీరు. మొదటి రోజు ఎందుకు ప్రకటించలేదు అంటే, ఒక ఇబ్బంది కనపడింది ఆయనకి. ఆయన కనిపించిన ఇబ్బంది ఏమిటి? వాక్యూమ్ లేదు, పొలిటికల్ వాక్యూమ్ లేదు అని ఆయన అనుకున్నాడు. ఉంది, ఇప్పటికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ వాక్యూమ్ స్టిల్ ఉంది. అది ఆయనకు కనిపించట్లా. అది కనిపించే వరకు ఆయన కళ్ళు తెరవడు. ఆయనకు అర్థమవుతుందని కూడా నేను అనుకోవడం లేదు. ఏమి వాక్యూమ్ ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే, ఉన్న ప్రాంతీయ పార్టీలు 3 ఎన్డీఏ కంట్రోల్లోనే ఉన్నాయి. ఎన్డీఏ వ్యతిరేకమైనటువంటి గొంతు కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ప్రజలు. ఆ గొంతు నువ్వు అయి ఉంటే ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే మీకు ఆ చరిత్ర కూడా అయిపోయింది. 2019 ఎన్నికల్లో ఆ డ్రామా కూడా ఆడాడు. మొదటిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఆయన బీజేపీ మీద, తెలుగుదేశం మీద దుమ్మెత్తి పోసాడు. అయితే జనాలు ఎలా తీసుకున్నారంటే, దాన్ని జనాలకు ఎలా అర్థమైందంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చటం కోసం ఈయన యుద్ధం చేస్తున్నాడు అని జనాలకు అర్థమై నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఆ విషయం అర్థమైంది అతనికి. ఇమ్మీడియట్గా వెళ్ళి ఏ మాత్రము సంకోచం లేకుండా, ఏ మాత్రము సిగ్గు లేకుండా అనొచ్చు. సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా ఎన్నికల రిజల్ట్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మరుక్షణం ఒక స్టార్ హోటల్లో చంద్రబాబుతో సమావేశం అయ్యాడు. ఎన్నికల్లో తిట్టి, ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టి రిజల్ట్స్ వచ్చిన 3వ రోజున ఒక స్టార్ హోటల్లో ఎలా కలుస్తారండి? మరొక చర్చ ఏంటంటే, 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడెక్కడైతే టీడీపీ ప్రధాన నేతలు లైక్ లోకేష్ ఎక్కడైతే పోటీ చేశాడో, మంగళగిరిలో అయితే కూడా ఆయన పోటీ పెట్టింది లేదు. అలాగే కొన్ని చోట్ల కాంప్రమైజ్, అంతర్గతంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని అది ఆ ఎన్నికలో ఆయన్ని అలా ప్లాంట్ చేసిందే తెలుగుదేశం అనే అభిప్రాయం కూడా జనంలో ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా అక్కడి నుంచే జరిగింది అని. ఆ ఎలక్షన్లో ఆయన ప్రచారానికి కావలసిన డబ్బులు కూడా అక్కడి నుంచే సమకూరాయి.
అనే అభిప్రాయము, వాంటెడ్గానే బీజేపీ కూడా వ్యూహాత్మకంగా దానికి సహకరించింది అనే అభిప్రాయం కూడా ఉంది. బీజేపీకి బి టీమ్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకుంది అంటే ఈయన విన్యాసాలు, ఈయన చేగువేరా నుంచి మొదలుపెట్టి చేతబడుల దాకా వచ్చాడు ఈయన ప్రయాణంలో. అంటే కోనసీమకు చేతబడి చేశారు తెలంగాణ వాళ్ళని మాట్లాడేట్టుగా ఈ మధ్య అనవసరంగా అది పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఇలాంటి స్థితికి రావడానికి ముందు ప్రాయశ్చిత్త దీక్షలు, గుళ్ళు కడగటాలు, గుళ్ళ మెట్లు కడగటాలు, ఈ విన్యాసాలన్నీ చేస్తూ తన్ని తాను మోర్ హిందువుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న క్రమంలో పోనీలే ఈ విన్యాసాలన్నీ మన కాంపౌండ్కు ఉపయోగపడేవే కదా అని వాళ్ళు ఆశీర్వదించారు. ఆశీర్వదించాలని అనుకునే చేశాడు ఈయన. అంటే బీజేపీ కోరకుండానే ఆయనే ఒక చొరవ తీసుకొని ఆయన తను ఒక సనాతనవాదిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చు. అంతే. అంటే నీకు ఒక స్టాండ్ ఉండాలి కదా నీ పార్టీకి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఆ రోజున ఎందుకు ఎమర్జ్ అయ్యాడు? వ్యాక్యూమ్ ఉండి ఎమర్జ్ అవ్వటం అనేది ఒకటి, వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకుని ఎమర్జ్ అవ్వాల్సిన పరిస్థితి నీది. నువ్వు ఆ పని చేయలే. ఎన్టీఆర్ని ఎందుకు జనాలు నమ్మారు అంటే ఆయన డే 1 నుంచి ఆయన మాట్లాడిన మాటల్లో ఒక ఇంటిగ్రిటీ కనిపించింది జనాలకి. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడువీధుల్లో అమ్మేస్తున్నారు అనే స్టాండ్ తీసుకున్నాడు, నిలబడ్డాడు. కాంగ్రెస్ని దుమ్మెత్తి పోసాడు, వాళ్ళ డే టు డే విన్యాసాల మీద మాట్లాడాడు. వాళ్ళు ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి ఎన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో మాట్లాడాడు. ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఒక స్టాండ్ ఉంది ఆయనకి అనుకున్నారు జనాలు. మీకు స్టాండ్ ఉందని జనం అనుకోవట్లేదు. ఇప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ అయితే 2 చోట్ల భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఆయన అయితే ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో విజయ్ గెలవబోతున్నాడు. అలాగే సీఎం పీఠాన్ని కూడా అధిష్ఠించబోతున్నాడు. అవునండి. ఆ రోజున ఎన్టీ రామారావు కూడా 2 చోట్ల గెలిచాడుగా. గుడివాడ, తిరుపతి పోటీ చేశాడు ఆయన, 2 చోట్ల గెలిచాడు. సో ఇప్పుడు కాంటెంపరీ లీడర్స్గా వీళ్ళిద్దరిని చూసుకుంటే వీళ్ళిద్దరు ఒకే స్థాయి పాపులారిటీ కలిగి ఉన్న హీరోలు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా వాళ్ళు తమ ప్రయత్నం చేయటం జరిగింది. విజయ్ సక్సెస్ అయ్యాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ అయితే ఒంటరిగా అయితే తాను నిలబడలేకపోయాడు. తర్వాత కూటమిలో కలిశాడు. సో ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్కి విజయ్ గెలుపు ఒక ప్రెజర్ పెట్టే అవకాశం ఉందా? తనేమన్నా కార్నర్ అయ్యే అవకాశం అంటే తనకి తాను అర్థం కావాలి. కనీసం ఆయనకి అభిమానులు ప్రెషర్ పెట్టడం కాదు, అభిమానులని, తనకున్నటువంటి కల్ట్ ఫ్యాన్స్ని, తనకున్నటువంటి చరిష్మాని అంచనా కట్టుకోవడంలో ఆయనే ఫెయిల్ అయ్యాడు. ఆయనే ఫెయిల్ అయ్యి ప్రతిసారి ఆయన ప్రజారాజ్యంతో తన్ని తాను కంపేర్ చేసుకుంటూ తన్ని తాను కుదించుకుంటూ వెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఈ కుదింపు అనేది ఆయన్ని చంపేసింది పొలిటికల్గా. ముందుగానే నాకు సంస్థాగత బలం లేదని చెప్పడం కూడా అందులో బాగా అన్ని చేయాల్సిన తప్పులన్నీ చేశాడు ఆయన. నాకు జనం ముఖ్యం, మిగిలిన వ్యవహారాలు నాకు సంబంధం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. రామారావు చెప్పాడు కదా, నేను ఆస్తులన్నీ పనిచేసి వచ్చేసాను, నా దగ్గర ఏమీ లేదు, బూడిదే అన్నాడు కదా. విచిత్రం ఏంటంటే ఆయన గుడివాడలో నామినేషన్ వేసి వచ్చేసిన తర్వాత రావి శోభనాద్రి గారు వాళ్ళు వచ్చి అడిగారు ఆయన, అయ్యా మీరు నామినేషన్ వేసి వచ్చారు, అక్కడ ఖర్చుల పరిస్థితి ఏంటంటే మీరే చూసుకోవాలన్నాడు ఆయన. అంతే. ఇప్పుడు వెళ్ళి అడిగినా చెప్తాడు రా వెంకటేశ్వరరావు. ఆ రోజు ఆయన చెప్పిన మాట అదే. వీళ్ళే లోకల్గా వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి నడిపారు. నువ్వు ఆ పని చేయాలి కదా. నీకు నమ్మకం లేదు, నువ్వు ఒక జనాన్ని నమ్మాలి, వాళ్ళ కోసం నేనున్నానని వాళ్ళకి ఇంప్రెషన్ కలిగించగలగాలి. అందుకు తిరగాలి, నువ్వు రోడ్ల మీదకి వెళ్ళి నువ్వు మాట్లాడి ఉండాల్సింది జనాలతో. నీకున్న చరిష్మాకి భీమవరమో మరో చోటకో వెళ్ళి ఒక గ్రౌండ్కి నేను వస్తున్నాను, జనం మీరు రండి మాట్లాడుకుందాం మనం అంటే ఆ రోజున వచ్చేవాళ్ళుగా. ఆయనకున్న చరిష్మాకి విజయ్ చేసింది అదే కదా. వెళ్ళి అక్కడ కూర్చుని నువ్వు మీ సమస్యలు ఏమిటి అని అడిగి చంపేద్దాం అనే మాట అనుంటే ఆ రోజున అయ్యేది, డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది. కెమెరామెన్ గంగతో రాంబాబులు ఒక్క అడుగు వేస్తే నేను గనక నరకం మొదలు పెడితే అలాంటి డైలాగులు ఉన్నాయి కదా. అలాంటి
గనక మొదలుపెట్టుంటే వర్కౌట్ అయ్యేది అతనికి అవును. డెఫినెట్గా. అంటే తన బలం తనకి ప్రాపర్ అంచనా లేదు, తనకి ఉన్నటువంటి ఇమేజ్ తాలూకా అంచనాలు లేవు, భయం, ప్రజారాజ్యం తాలూకా భయం ఆవరించింది, దాని నుంచి బయటపడలేదు ఆయన. అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని తెలుగు రాజకీయాల్లో క్రియేట్ చేసింది చిరంజీవి గారు. చిరంజీవి గారిని చాలా ఓపెన్గా జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళందరూ రాజకీయాల్లోకి రమ్మని, కాంగ్రెస్లోకి రమ్మని పదే పదే అడుగుతూ వచ్చారు. అవును. ఆయన ప్రతిసారి నవ్వుతూ వదిలేశాడు, సీరియస్గా పట్టించుకోవాలి. ఒక సీరియస్ పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు తను ఒక సొంత స్టాండు, సొంత అభిప్రాయం, సొంత విమర్శ ఉండాలి. చిరంజీవి గారు కూడా చేసిన తప్పు అదే, పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఆయన చేశాడు. అవును. తన్ని తాను లిమిట్ చేసేసుకున్నాడు. చేసుకుని ఆయన మొదటి ప్రసంగమే ఫెయిల్యూర్ ప్రసంగం. ఏది, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన కంటెంట్ ఇప్పటికీ ఉంది అవైలబుల్గా. ఆయన చంద్రబాబు నాయుడు మంచి నాయకుడే అంటాడు, ఆయన రాష్ట్రానికి చాలా చేశారు అన్నాడు, విజనరీ అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగిడాడు, ఎన్టీ రామారావు గారిని పొగిడాడు. మీరు చేసేది ఏమిటి? మరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ చేసిన దారుణాల గురించి నువ్వు మాట్లాడాలి కదా. ఎన్టీ రామారావు చేసిన దారుణాల గురించి నువ్వు మాట్లాడాలి కదా, నీకు ఒక స్టాండ్ ఉండాలి కదా. జనం ఆయన చాలా గొప్పోడు అనుకుంటున్నారు, ఆయన రోజుల్లో జరిగినటువంటి దారుణాలు ఇవి అని జాబితా నువ్వు చెప్పుకుంటే జనాలు నీ వైపు వచ్చేవాళ్ళుగా. చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నారు, ఆయన చేసిన దారుణాలు ఇవి. మార్కెట్ ఎకానమీకి తన్ని తాను సరెండర్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎన్టీ రామారావు గారిని పీకి పక్కన పెట్టిన నాయకుడు ఆయన రాష్ట్రం అంతు తేలుస్తాడు, జనాల్లో పేదరికం పెరగడానికి చంద్రబాబే కారణం అని నువ్వు మాట్లాడాలిగా. విజనరీ అని ఎలా సత్కరిస్తావు నువ్వు? పవన్ కళ్యాణ్ని, విజయ్ని కనుక మనం పోల్చి చూస్తే, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన ప్రసంగాల్లో కానీ లేదంటే ఆయన హావభావాల తీరు కానీ కొంత డ్రామా అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. డ్రామా అంటే ఐ మీన్ నాట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్, కొంత ఒక స్థాయికి మించి ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్ గా చాలా మంది నేతల్లో అయితే మనకు కనపడుతుంది. మరోవైపు విజయ్ని చూస్తే ఆ స్థాయిలో లేకుండా ఆయన కొంత మోడరేట్ గా, కొంత సీరియస్ పొలిటీషియన్ గా ఆయన ప్రసంగాలు అయితే తమిళనాడు ప్రజలు చూసినట్టుగా మనం దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది విజయ్కి ఏమన్నా హెల్ప్ అయింది? ఎంజీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు అని జనాలకు అర్థమయ్యేది. ఇది కన్వే చేయటంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఫెయిల్యూరే. విజయ్ సక్సెస్. విజయ్ కరెక్ట్గా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారు, ఏ లైన్ని ఫాలో అయ్యారు అంటే వ్యక్తిత్వ ప్రదర్శన అంటాం. ఆ వ్యక్తిత్వ ప్రదర్శన అనేది చేయగలిగారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. చరిష్మా విషయంలో కంపారిటివ్గా ఎన్టీఆర్తో పోలిస్తే ఒక పిచ్చాభిమానులు ఉన్నారు వీళ్ళకి కూడా. ఎవరికి? చిరంజీవికి ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఉన్నారు. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే కాన్ఫిడెన్స్ పెట్టాల వాళ్ళ మీద. రెండోది అంచనా వేసేసుకున్నారు వీళ్ళకి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి 3 జనరేషన్ల అభిమానులు ఉన్నారు, 3 జనరేషన్స్. ఆయన ఎంటర్ అయినప్పుడు యూత్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు నడుస్తున్న టైంలో కూడా ఈయన హీరోగా ఉన్నాడు. అదొక అడ్వాంటేజ్. ఆ 3 జనరేషన్ల ఓటర్లు ఈయనకు ఉపయోగపడ్డారు. అది ఒక లెక్క. కానీ దాన్ని మీరు చూసి అలాగే ఉంటుంది ప్రపంచం అనుకుంటే ఎలాగా? మీకున్నటువంటి ట్రావెల్, మీ ట్రాక్ రికార్డు, మీ మీద జనం పెట్టుకున్న నమ్మకాలు, దాని మీద మీరు బిల్డ్ చేయాలి కదా. ఎందుకు వాళ్ళని పొగడాలి అసలు? వాళ్ళు చేసిన మిస్టేక్స్ 100 ఉన్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఓకే, అది విజయ్ చేయగలిగాడు. రజనీకాంత్కి పార్టీ పెట్టడానికి ఎందుకు ఇబ్బంది కలిగింది? ఆయనకి నేటివ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన తమిళ్ ఆరిజిన్ కాదు, అందుకని అది ఇష్యూ అవుతుంది ఎన్నికల్లో, ఎందుకు అనవసరంగా స్ట్రైన్ అవ్వటం అని హోల్డ్ చేశాడు. ఆ సత్యనారాయణ గారు చొరవ చేశాడు ఆయన్ని ముందుకు నెట్టాలని. ఏది, ఆయన మిత్రుడు, ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి ఆయన స్నేహితుడు, ఆయనకి గైడు, అన్నీ ఆయనే. ఆయన ముందుకు నెట్టి అనౌన్స్మెంట్ దాకా లాక్కొచ్చాడు. ఆఖరి నిమిషంలో వద్దు అన్నాడు. అప్పుడు కదా పోస్టర్ వేశారు వాళ్ళు, లేదు మీటింగ్ క్యాన్సిల్ అని.
అది పరిస్థితి. కమల్ హాసన్కి ఏమో ఆ హోల్డ్ చేసే పరిస్థితి లేదు. ఆయన మాట్లాడగలడు, మాట్లాడాడు కూడా, కానీ కన్సాలిడేట్ చేసి ఒక దళాన్ని ముందుకు నడిపించే పరిస్థితి ఆయనది కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్ చేశారు, అది ఈయన చేసే పరిస్థితి కాదు.